హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న సినిమాలని తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కూడా చేయండి. వనవీర ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. శ్రీ చిదంబరం గారు ఈ సినిమాని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఫిబ్రవరి 19వ తేదీ నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. ఎవరైనా చూడాలనుకుంటే కనుక ఈటీవీలో చూడండి. రాక్షస ఈ మూవీని జీ5 క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక కన్నడ ఫిల్మ్ అనమాట. ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. తెలుగు ఆడియో పైన ఎలాంటి అప్డేట్స్ లేదు, కానీ మోస్ట్లీ ఇస్తే ఇవ్వచ్చు. ఓం శాంతి 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 ఈ సినిమాని ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారనమాట. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ రాక్ని సొంతం చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 26వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అలాగే లక్కీ ఈ సినిమాని జియో హాట్‌స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమా కూడా మనకి ఇది ఒక మలయాళం డబ్బుడ్ ఫిల్మ్ అనమాట. డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ అయితే కాదు, తెలుగులో కూడా అయితే అవైలబుల్గా ఉంచబోతున్నారు. ఫిబ్రవరి 20వ తేదీ నుండి ఈ లక్కీ సినిమాని జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్లోకి చేయబోతున్నారు. రవితేజ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ భక్తమహాశైలకు విజ్ఞప్తి. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ మనకి జీ5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. యాక్చువల్గా ఈ మూవీ మనకి ఫిబ్రవరి 13వ తేదీని రిలీజ్ కావాల్సి ఉంది. బట్ జీ5లో చాలా సినిమాలు ఉండడం వల్ల ఓటీటీని పోస్ట్ పోన్ అయితే చేశారనమాట. డేట్ అయితే ఫిబ్రవరి 20కి అయితే దాన్ని చేంజ్ చేశారు. ఈ భక్తమహాశైలకు విజ్ఞప్తి ఫిబ్రవరి 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. లిస్ట్లో మరొక మూవీ వచ్చేసరికి మనకి అవతార్ ఫైర్ అండ్ యాష్ అనమాట. ఈ మూవీని జియో హాట్‌స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది మనకి మల్టిపుల్ ఆడియోలో అవైలబుల్గా ఉండబోతుంది అనమాట. మరి ఈ అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ థియేటర్లో ఎవరైనా చూస్తుంటే ఓకే, బట్ లేకపోతే కనుక ఇంచుమించుగా ఈ మూవీ మనకి మార్చి 20 అయితే రాబోతుంది అనమాట. సో సినిమా మంచి హిట్ అవడంతో చాలా ఎక్కువ టైం గ్యాప్ అయితే పడుతుంది. లిస్ట్లో మరొక మూవీ ఈషా అనమాట. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అయితే రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ అయితే సొంతం చేస్తుంది అనమాట. ఇంకా బ్లాక్ బస్టర్ అయితే అయ్యేది మేబీ. సో కాకపోతే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఇచ్చిన ఓవర్ హైప్ వల్ల ఈ మూవీ డౌన్ఫాల్ అయితే అయిందనమాట. సో థియేటర్ పెడితే అంబులెన్స్లు పెట్టాలి, హార్ట్ పేషెంట్స్ మా మూవీ చూడొద్దు, ఇలాంటి ఓవర్ బిల్డప్స్ ఇవ్వడం వల్ల మూవీకి కొంచెం అయితే తగ్గిపోయింది. అంటే జనాలు ఓవర్ హైప్ పెట్టి వెళ్ళి డిసప్పాయింట్ అయితే అయ్యారనమాట. ఈ మూవీని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసినట్టుగా ఒక రూమర్ అయితే నడుస్తుంది. ఫిబ్రవరి 21 రావచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్ డేట్ అయితే నడుస్తుంది. అఫీషియల్గా అయితే ఇంకా రాలేదన్నమాట. విశ్వక్సేన్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయిన ఫిల్ము ఫంకీ అనమాట. కేవీ అనుదీప్ గారు అయితే ఇందులో దీనికి డైరెక్ట్ చేయడమే జరిగిందనమాట. సో ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ ట్రాక్లో అయితే సాగిపోతుంది. సెకండ్ హాఫ్లో లైట్గా సెంటిమెంట్ టచ్ అయితే పెట్టారని చెప్పేసి అంటున్నారు. సో మిక్స్డ్ టాక్తో సేమ్ హిట్కి అయితే నిలిచిందనమాట. ఈ మూవీ అయితే మనకి అగ్రిమెంట్ ప్రకారం 4 వీక్స్ రాసుకున్నారు. ఆ విధంగా చూస్తే మార్చి 4వ తేదీ నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. లిస్ట్లో మరొక రీసెంట్ అండ్ బ్లాక్ బస్టర్ ఫిల్ము కపుల్ ఫ్రెండ్లీ అనమాట. రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయినప్పటికీ కూడా మంచి టాక్ అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీని మనకి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ప్రజెంట్ ఇంకా థియేటర్లో రన్ అవుతుంది. కుదిరితే థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. లేదంటే కనుక ఈ మూవీ మనకి ఇంచుమించుగా మార్చి ఫస్ట్ వీక్ నుంచి ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.